అసలు ఎన్ని ఫ్రైడ్ చికెన్లు ఉన్నా కానీ ఈ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అయితే కొట్టేదే రాదు. ఈ ఎండాకాలంలో ఇవి మాత్రం చాలా అంటే చాలా మస్ట్. తింటా ఉంటే భలే ఉంటుంది. సరదాగా సాయంకాలం అలా మన బెజవాడలో మన భవానీ ఐలాండ్లోకి వెళ్ళి అలా కూర్చుంటే ఆ వచ్చే చల్లగాలికి అబ్బా భలే అనిపించింది. అసలు చాలా బాగుంది. అర్థమైపోయింది కదా మనం ఎక్కడికి వెళ్తున్నామో. ఎస్, మా ఊరు బెజవాడకి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మన ఎర్రగడ్డ మెట్రో దగ్గర నుంచి అయితే వెళ్ళి అమీర్పేటలో ఇంటర్చేంజ్ అయ్యి డైరెక్ట్గా ఎల్బీ నగర్ కన్నా అయితే నేను బయలుదేరిపోయా. సర్లే, ఎంజీ బస్ స్టాప్ ఉంది కదా మధ్యలో. మనం అయితే ఎంజీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. బస్ స్టాప్ అంటే ఈ మెట్రో పేరు ఎంజీ బస్ స్టాప్ అంటాం కదా. అలాగే మన విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళే ప్రతి ఒక్క బస్సులు అవుతాయి కదా. హైదరాబాద్లోనే పెద్ద బస్ స్టాప్. ఇక్కడి నుంచి అయితే మనం విజయవాడ వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం టికెట్ బుక్ చేసుకోలేదు. ఈరోజు వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అసలు బుక్ చేసుకోవడం కూడా మర్చిపోయాను. జనరల్గా ఏంటంటే మనం ఒక్కలే వెళ్ళామంటే అసలు ఏమి ముందు వెనకాల చూసుకోం కదా. కల్లా మన ఇంట్లో వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా బుక్ చేసుకున్నారు 10 సార్లు అడుగుతారు. ఈసారి అది లేదు, మర్చిపోయాను. ఆల్రెడీ ఊరెళ్ళారు, అలా ఇక్కడికి వచ్చానమాట. డైరెక్ట్గా టికెట్ తీసుకొని ఎక్కేచ్చు కదా, బోల్డ్ బస్సులు ఉంటాయి. ఇదిగో ఇన్ని బస్సులు ఉన్నాయి, ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్ళిపోదాం పదండి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అనిపించింది, అబ్బా పర్లేదు మనం కూడా డబల్ హార్స్ జాదు పత్తెత్తున్నామే అని. టికెట్ చేసుకోవచ్చు కదా, టికెట్ బుక్ చేసుకోవచ్చు కదా, శుభ్రంగా వెళ్ళిపోదు. వచ్చేసాం. ఫస్ట్ మనం ఏటీఎం ఎక్కడుందో ఎత్తుక్కొని డబ్బులు తీసుకోవాలి. ఇదిగో ఇదే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఎంజీబీఎస్. ఇదిగో అక్కడైతే రిజర్వేషన్ కౌంటర్ ఉంది. వెళ్ళి ఒకసారి అయితే రిజర్వేషన్ దొరుకుతామో చూద్దాం. ఇదిగో ఇక్కడైతే ఏటీఎంలో డబ్బులు చేసుకొని వెళ్ళి విజయవాడ రిజర్వేషన్ ట్రై చేస్తున్నా. దొరికితే ఎక్కేసి పడుకోవచ్చు హ్యాపీగా. రిజర్వేషన్ కౌంటర్లో విజయవాడ దాకే కదమ్మా, వెళ్ళి డైరెక్ట్గా ఎక్కి అక్కడ బస్సులు ఇచ్చేస్తారు, ఇక్కడ రిజర్వేషన్ అవసరం లేదన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 38 అని చెప్పాడు. వెతుక్కొని వెళ్ళి ఫస్ట్ ఏది దొరుకుతుంది ఎక్కేద్దాం. టికెట్ తీయకుండా చాలా పిచ్చి పని చేసాము. అసలు చూసారా, ఏ బస్సు వచ్చినా కానీ జనాలు ఎలా ఎక్కేస్తున్నారు. ఇది ఎక్కితే డైరెక్ట్గా వెళ్ళిపోయేటోళ్ళం. సడన్గా ఇది వచ్చింది విజయవాడ అని. సర్లే ఇదైనా డైరెక్ట్గానే వెళ్ళిపోతాం కదా. మనం సీట్ కూడా దొరికేసింది, టికెట్ కూడా తీసేసుకున్నాం. బ్యాగ్ అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసాం. అసలు ఎంత వేడిగా ఉందంటే అబ్బా చెప్పలేం. ఎక్కగానే బస్సు అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ బస్సులో టీవీలో సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం సినిమా తెలుసా? తాత వస్తాడే అదిరి కొట్టి పోతాడే, ఆ సినిమా అనమాట. అదే భారతీయుడు 2 అండి. ఎట్టకేళ్ళకి మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయి అంత చెమట వచ్చిన తర్వాత మా బస్సు అయితే మొదలైపోయింది. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి అయితే మేము విజయవాడకి అయితే బయలుదేరిపోతున్నాం. చాలాసేపు ఏంటో అసలు నిద్ర అయితే పట్టలేదు. బస్ ట్రావెల్ చేసి చాలా రోజులు అయిందనేమో. అలా 4 గంటలు దిగి ఇంటికి వెళ్ళాను. ఆ పైన చంద్రుడు చూసి నిజమైంది అనుకునేవారు. మా ఇంట్లో మా సీలింగ్ పైన ఉంటుంది అన్నమాట అది. అబ్బా తెల్లారేకైతే ప్రశాంతంగా మా చెల్లెల్ని తీసుకొని అలా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. దర్శనం ఎంత బాగా జరిగిందంటే సూపర్. క్లైమేట్ కూడా కొంచెం వర్షం పడుతున్నట్టు ఉంది. సో జనాలు కూడా అంతగా లేరు, ఉన్నారు కానీ పర్లా. వెళ్ళి అలా ఫ్రీ దర్శనం చేసుకొని వచ్చేసాను. అలా పీవీపీ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎండలో ఇంటికి వెళ్తే అసలు దొంగలు పట్టేవాళ్ళలాగా అయిపోయాం. దారిలో ముంచుకాయలు కనపడితే అర్జెంటుగా అయిపోయి ఒక డజన్ తీసుకొని తినకపోతే ప్రశాంతంగా ఉండదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే తినేసాను అనమాట. అలా ఇష్టం నాకు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అలా పడుకొని ఫ్రెష్ అయిపోయి సాయంత్రం అలా భవానీ ఐలాండ్కి అయితే మళ్ళీ మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. ఫోటోషూట్స్ బాగా జరుగుతున్నాయి అనమాట. భలే అనిపించింది ప్లేస్ అయితే. కాకపోతే ఏంటంటే మేము ఈవినింగ్ వెళ్ళడం వలన కొంచెం బోటింగ్ ఆపేశారు. కొంచెం ఫ్లో కూడా ఏంటో ఆ టైంలో ఎక్కువగా ఉంది. ఎలాగో మనం ఎక్కువ అనుకోండి, మనకు కొంచెం భయం అలాంటివి. ఈ మాట కానీ అసలు నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. మా కృష్ణమ్మ అంటే ఇంకా ఇష్టం. మన బెజవాడలో ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడ నుంచి వచ్చే ఫ్లోకి తెలియట్లేదు, కానీ అక్కడ కింద లోతు బాగానే ఉంది. అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చేసాను అంతే.
ఆ రోజు క్లైమేట్ ఎలా ఉందంటే అసలు మనం కన్యాకుమారిలో ఉన్నామా లేదా విజయవాడలో ఉన్నామా మనకే డౌట్ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ సన్‌సెట్ చూసారా ఎనకాల ఎంత బావుందో. ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ ఉంది కదా! అక్కడి నుంచి పడవలైతే అలా కృష్ణా నదిలోకెళ్ళి మొత్తం ఒక రౌండ్ టూరేసి వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ ఫోటోలు దిగడానికైతే సూపర్ ప్లేస్. చాలా బావుంటది. అలాగే ఇక్కడ కింద లింక్ ఇస్తున్నాను. ఇది లింక్‌ని క్లిక్ చేశారనుకోండి నేను అక్కడ చేసిన వీడియో కూడా వస్తది. ఒకసారి చూసి ఎలా ఉందో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా సేపు అక్కడే కూర్చొని అలా ఎంజాయ్ చేసామనమాట. బావుంది క్లైమేట్ ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. మన హైదరాబాద్ దగ్గర నుంచి ఎక్కడికెళ్ళా గాని మనకు ప్రశాంతతే అనిపిస్తది. ఎందుకంటే మనకున్న పొల్యూషన్ అలాగా ఉంటదనమాట. ఇక్కడ ఎవరైనా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకునేటోళ్ళు ఒక 4, 5 టీ షర్ట్‌లో లేపోతే ఒక హుడ్డీసో లేపోతే షర్ట్సో ఒక 4, 5 ఎక్కువ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను ఎక్కడికెళ్తున్నానో నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తదనమాట. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. లవ్ యూ. యోర్స్ నానిలు.